అది కురుక్షేత్ర రణభూమిలోని 19వ రోజు. ఒకవైపు శవాల దిబ్బగా మారిన యుద్ధ భూమి, ఇంకొక వైపు భయంకరమైన నిశ్శబ్దం. అప్పటికే కౌరవుల్లోని 99 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మిగిలిన దుర్యోధనుడిని కూడా భీముడు 18వ రోజు గదా యుద్ధంలో తొడలు చీల్చి మరీ చంపేశాడు. అశ్వత్థామ ఉత్తర గర్భంలోకి బ్రహ్మశిరాస్త్రాన్ని పంపించినందుకు గాను శాపగ్రస్తుడయ్యాడు. అయితే ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ జరగడానికి తానే రథసారథై కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు యుద్ధ భూమి వైపే చూస్తూ కౌరవులు నిండు సభలో ద్రౌపది చీరలాగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఒకవైపు ధర్మం గెలిచింది అన్న ఆనందం, ఇంకోవైపు ఇంతటి మారణకాండ జరిగింది అన్న బాధతో రక్తం ఏరులై పారుతున్న ఆ యుద్ధ భూమిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఇంతలో ఆ భూమిలోకి తన కొడుకుల్ని వెతుక్కుంటూ కింద పడుతూ లేస్తూ కౌరవుల తల్లైన గాంధారి అడుగుపెట్టింది. అయితే తన 100 మంది కొడుకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు అని తెలుసుకున్న గాంధారి పట్టలేని దుఃఖంతో కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ రోజు ఈ మారణ హోమం జరిగేదే కాదు, నువ్వు తలుచుకుంటే నాకు ఈ కడుపు కోత మిగిలేదే కాదు, అసలు నువ్వు తలుచుకుంటే కురుక్షేత్రం అనేది మొదలయ్యేదే కాదు. ఎందుకని నువ్వు ఈ ఊచకోతను ఆపలేదు అని అడిగింది. అది విన్న శ్రీకృష్ణుడు, మాతా గాంధారి, గత జన్మలో నీ భర్త ధృతరాష్ట్రుడి వల్ల ఒక హంస దాని 100 పిల్లలకు తీరని అన్యాయం జరిగింది. ఆ జన్మ యొక్క కర్మ ఫలితమే నీ 100 మంది కుమారులను నీకు దూరం చేసింది అని చెప్పాడు. అది విన్న గాంధారి, నా భర్త చేసిన తప్పుకు శిక్ష వేయడం కర్మ ఫలితమే అయితే ఏ తప్పు చేయని నాకెందుకు ఈ శిక్ష అని కోపంగా మాట్లాడుతూ, నా 100 మంది కొడుకులు ఎలాగైతే నాకు దూరం అయ్యారో అలాగే నీ యాదవ వంశస్థులు, నీ రాజ్యపు ప్రజలు నీతో సహా అంతమైపోతారు అని శపించింది. అంతే, ఒక్కసారిగా ఆకాశం దత్తరిల్లిపోయింది. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడికి తెలుసు ఆ రోజు గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఏం జరగబోతోంది అని. కానీ మారు మాట్లాడకుండా ఆవిడ శాపాన్ని స్వీకరించి బరువైన గుండెలతో ఆ కురుక్షేత్ర రణభూమి నుండి మణిమాణిక్యాలతో, స్వర్ణ కాంతులతో ఆ స్వర్గాన్ని తలపించే ద్వారకా నగరానికి తిరిగి బయలుదేరాడు. సో ఇది మహాభారత కాలంలో కురుక్షేత్రం 19వ రోజు జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం. అయితే ఇక్కడి నుండి గాంధారి శాపం ఎలా ఫలించింది, ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఎలా మునిగిపోయింది అన్న విషయాలతో పాటు ఆ రోజు శ్రీకృష్ణుడు కన్ను మోసిన ద్వారక, ఇప్పుడు మనం గుజరాత్ లో చూస్తున్న ద్వారక రెండు ఒకటే అని కరాఖండ్గా ఎందుకు చెబుతారో కూడా మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్, హైప్, షేర్ ఏది కుదిరితే అది చేసి చివరి దాకా చూడండి. నేను మిమ్మల్ని ఆ శ్రీకృష్ణుడి ద్వారక ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. అయితే గాంధారి శాపం ఎలా ఫలించిందో తెలుసుకోవడానికన్నా ముందు మీరు ద్వారక నగరం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఆ శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడే తన మేనమామ కంసుడిని చంపేశాడు అన్న విషయం మీకు తెలుసు కదా. ఆ కంసుడి భార్యలైన అస్థి మరియు ప్రప్తి తమ తండ్రి జరాసంధుడి దగ్గరకు వెళ్లి వాళ్ళ భర్తను చంపిన శ్రీకృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, ఖచ్చితంగా మథురా నగరం మీద దండెత్తాలి అని వాళ్ళ తండ్రిని కోరుతారు. అయితే తను ఎంతో గారాభంగా పెంచుకున్న కూతుర్లను విధవలను చేసిన ఆ శ్రీకృష్ణుడి మీద జరాసంధుడు పట్టలేనంత కోపాన్ని పెంచుకొని ఆ రోజు నుండి దాదాపు 17 సార్లు మథుర మీద దండయాత్ర చేశాడు. అయితే దండయాత్ర చేసిన ప్రతిసారి శ్రీకృష్ణుడు, బలరాముడు జరాసంధుడిని ఓడించారు. కాకపోతే జరాసంధుడి చావు భీముడి చేతిలో 2 భాగాలుగా చీల్చబడాలి అని రాసింది కాబట్టే కృష్ణుడు తనను చంపకుండా వదిలేస్తాడు. అయితే జరాసంధుడు మాత్రం తీరని పగతో మళ్ళీ 18వ సారి కూడా మథుర పైన దండయాత్రకు సిద్ధమవుతున్నాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి, మథుర ప్రజలను కాపాడడానికి ఇప్పటి గుజరాత్ ఉన్న ప్రాంతానికి వెళ్లి సముద్రదేవుణ్ణి పిలిచి తన మథుర ప్రజలకు కొత్త నగరాన్ని నిర్మించడానికి స్థలం ఇవ్వమని కోరాడు. అది విన్న సముద్రదేవుడు వెంటనే 12 యోజనాలు అంటే 162 కిలోమీటర్లు వెనక్కు వెళ్లి శ్రీకృష్ణుడు అడిగిన భూమిని ఇచ్చేస్తాడు. దాంతో వెంటనే శ్రీకృష్ణుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి తన కోసం, తన మథుర ప్రజల కోసం స్వర్గాన్ని తలపించేలా ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ నగరాన్ని నిర్మించమని కోరాడు. అది విన్న విశ్వకర్మ శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు వజ్ర వైడూర్యాలు, బంగారు ద్వారాలు, రత్నాలు, ముత్యాలు పొదిగిన కట్టడాలతో, అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ సిస్టమ్ తో, చుట్టూ అత్యంత శక్తివంతమైన కోటగోడలతో ఒక అద్భుతమైన మహానగరాన్ని ఒక్క రోజులోనే నిర్మించాడు. ఆ మహానగరం పేరే ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కలిసిపోయింది అని చెప్పబడే ద మైటీ ద్వారక. ఆ తరువాతే శ్రీకృష్ణుడు, బలరాముడు మథుర ప్రజలందరితో పాటు మథుర రాజ్యం నుండి ద్వారకను చేరుకుంటారు. అక్కడే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ఇలా శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు సముద్రుడు
విశ్వకర్మ సహాయంతో ద్వారక మహానగరం ఏర్పడింది. ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వద్దాం. ద్వారక ఏర్పడిన 89 సంవత్సరాల తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. ఆ కురుక్షేత్రం చివరిలో 19వ రోజున గాంధారి శ్రీకృష్ణుని శపించింది. అయితే బరువైన గుండెతో ఆ కురుక్షేత్ర రణభూమి నుండి ద్వారక మహానగరానికి చేరుకున్న శ్రీకృష్ణుడు రాబోయే అనర్థాల గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇక ఆ రోజు నుండి 35 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు బలరాముడు ద్వారకను పాలిస్తూ యథావిధిగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ ఈ 35 ఏళ్ల కాలంలో యాదవులు మద్యానికి బానిసవ్వడం, చెడు అలవాట్లను వ్యసనంగా మార్చుకోవడం చేస్తూ ఉంటారు. అయితే శ్రీకృష్ణుడు ఇవన్నీ గమనిస్తున్నా కూడా వాళ్ళను కావాలనే కరెక్ట్ చేయకుండా వదిలేస్తూ ఉంటాడు. అయితే 36వ సంవత్సరం మొదట్లో ఒకరోజు నారదుడు విశ్వామిత్రుడితో పాటు కొంతమంది మునులు శ్రీకృష్ణుని కలవడం కోసం ద్వారక మహానగరంలో అడుగు పెడతారు. అలా అడుగుపెట్టి అత్యంత సుందరమైన ద్వారకను అటు ఇటు చూస్తూ శ్రీకృష్ణుడి భవనం వైపుగా వెళ్తున్నప్పుడే సడన్ గా వాళ్ళ ముందు శ్రీకృష్ణుడు కొడుకైన సంబ ఒక గర్భిణీ స్త్రీలా వేషం వేసుకుని కొంతమంది యాదవులతో కలిసి, ఓ ఋషులారా, మీకు గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలుసు అని చెప్పుకుంటారు కదా, ఏది నా కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల మగపిల్లాడు చెప్పండి చూద్దాం అని ఎగతాళిగా నవ్వుతూ ఆ ఋషులను అవమానపరుస్తాడు. దాంతో ఆవేశం కట్టలు తెంచుకున్న ఆ ఋషులు, నీకు ఒక ఇనుప రోకలి జన్మిస్తుంది, ఆ రోకలి వల్లే మీ యాదవ్ వంశం మొత్తం భూస్థాపితమైపోతుంది అని శపించి తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. అంతే, ఒక్కసారిగా ఋషులు శపించినట్టే శంబాకు ఒక ఇనుప రోకలి జన్మిస్తుంది. అది చూసి వణికిపోయిన యాదవులు విషయాన్ని శ్రీకృష్ణుడి వరకు తీసుకెళ్తారు. అయితే గాంధారి శాపం మొదలయ్యింది అని గ్రహించిన శ్రీకృష్ణుడు ఆ రోకలిని పగలగొట్టి పొడిగా చేయమని, ఆ పొడిని సముద్రంలో పడేయమని ఆదేశిస్తాడు. అయితే శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు సముద్రంలో పడేసిన ఆ రోకలి పొడి అలా సముద్ర అలలకు కొట్టుకుపోయి ద్వారకకు దూరంగా ఉన్న ఒక ఒడ్డున పదునైన ఇనుప గడ్డిలా మొలుస్తాయి. ఇవి చూడ్డానికి గడ్డిలానే ఉంటాయి, కానీ ఒక్కసారి బయటకు లాగితే పదునైన ఇనుప బ్లేడ్స్ లాగా అనిపిస్తాయి. అయితే మునుల శాపం, జరుగుతున్న అనర్థాలను గ్రహించిన శ్రీకృష్ణుడు ఇక ద్వారక చివరి క్షణాలు రాబోతున్నాయి అని గ్రహించి తన రాజ్యంలోని కొంతమంది మంచి వాళ్ళనైనా రక్షించాలి అని భావించి రాజ్య ప్రజలందరినీ ద్వారకకి కొద్ది దూరంలో ఉన్న ప్రభాస అనే ప్రాంతానికి తీర్థయాత్రలకు బయలుదేరమని ఆదేశిస్తాడు. అయితే ఆయన ఆదేశం మేరకు శ్రీకృష్ణుడితో పాటు ప్రభాస అనే ప్రాంతానికి యాదవులందరూ చేరుకుంటారు. కానీ అక్కడ కూడా కొంతమంది యాదవులు మద్యం సేవించి సొంత కుటుంబ సభ్యులతో గొడవపడడం, సొంత స్నేహితుల మీదే దాడి చేయడం మొదలు పెడతారు. అప్పుడే వాళ్లకు చూడ్డానికి గడ్డిలా ఉండి పట్టుకుంటే పదునైన బ్లేడ్స్ లా అనిపించే ఆ రోకలి పిండితో ఏర్పడ్డ గడ్డి కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, దూరంగా కొట్టుకెళ్లి గడ్డిలా మొలిచాయి అని. అవి మొలిచింది ఈ ప్రభాస అనే ప్రాంతంలోనే. ఇక దాంతో యాదవుల్లో 80% మంది ఇష్టం వచ్చినట్టు ఒకరినొకరు పొడుచుకోవడం, ప్రభాస సముద్ర తీరాన మారణ హోమాన్ని సృష్టించడం జరుగుతుంది. మిగిలిన ఆ 20% మంది యాదవులు మాత్రం అలానే ప్రాణాలతో ఉండిపోతారు. అయితే యాదవుల పతనాన్ని చూసి తట్టుకోలేకపోయిన బలరాముడు ఒక అడవిలో కూర్చొని దీర్ఘ తపస్సులోకి వెళ్లిపోయి ఆయన ప్రాణాన్ని వదిలేస్తాడు. ఒకవైపు గాంధారి శాపం, ఇంకొక వైపు బలరాముడి మరణం. ఇవన్నీ చూస్తున్న శ్రీకృష్ణుడు మెల్లగా ఒక నవ్వు నవ్వి ప్రభాస ప్రాంతంలోనే ఒక పెద్ద రావి చెట్టు మీద కూర్చొని తన వేణువును వాయిస్తూ ఉన్నప్పుడే సడన్ గా తన కాలి బొటన వేలులోకి మెరుపు వేగంతో ఒక బాణం గుచ్చుకుంటుంది. అంతే, ఒక్కసారిగా ఆకాశం దత్తరిల్లిపోయింది. ఆయన కాలు నుండి రక్తం ఏరులై పారుతుంది. అసలు ఈ బాణం ఎలా వచ్చిందా అని శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు తన కళ్ళెదురుగా బిక్కు బిక్కుమని భయంతో వణికిపోతున్న జర అని ఒక వేటగాడు కనిపించాడు. ఈ వేటగాడు ఇంకెవరో కాదు, రామాయణంలో సాక్షాత్తు ఆ శ్రీరాముడే వాళ్ళని వెనక నుండి బాణం వేసి చంపాడు అని చెప్పారు కదా, ఆ వాలియే ఈ వేటగాడు. అయితే ఆ జన్మలో వాళ్ళని దొంగచాటుగా చంపినందుకు గాను ఇలా తన చేతిలో తను చాలించాలి అన్నది ఆ చతుర్ముఖ బ్రహ్మ రాసిన రాత. అందుకే కర్మ ఫలితం అన్నది శ్రీకృష్ణుడికే తప్పలేదు, మామూలు మనుషులం మనమెంత అని కూడా అంటూ ఉంటారు. అయితే విషయం అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు కొద్ది క్షణాల్లో ఆయన తను చాలించబోతున్నాడు అనంగా తన రథసారథి దారుకను పిలిచి ఇక్కడ జరిగిన విషయాలన్నీ అర్జునుడికి తెలియజేయమని చెప్పి ఆయన తను చాలిస్తాడు. అంతే, శ్రీకృష్ణుడు తను చాలించిన మరుక్షణం సముద్రదేవుడు ఉగ్రరూపుడై ద్వారక కోసం తను ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసేసుకుంటాడు. ద్వారక మొత్తాన్ని సముద్ర గర్భంలో ఒక ప్రళయంలా ముంచేస్తాడు. అయితే చివరి క్షణంలో యాదవులు చనిపోయింది, ఆ శ్రీకృష్ణుడు తను చాలించింది వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లిన ప్రభాస అనే ప్రాంతంలో కదా. అందుకే విషయం తెలుసుకున్న అర్జునుడు తన వెంటే ఉండి తన రథ సారథై తనకు గీతోపదేశం చేసి మరీ కురుక్షేత్రంలో గెలిపించిన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇంకా లేరు అని తెలుసుకుని పట్టలేని దుఃఖంతో ప్రభాస ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడే ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపించాడు. మిగిలిన ఆ కొంతమంది మంచి యాదవులను తనతో పాటు తన రాజ్యానికి తీసుకెళ్లాడు. సో ఇది ద్వాపర యుగంలో జరిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారక మహానగర చరిత్ర. అయితే ఇప్పుడు నేను మీకు ఆ రోజు సముద్ర దేవుడు వెనక్కు తీసేసుకున్న ద్వారక, ఈ రోజు మనం గుజరాత్ లో చూస్తున్న ద్వారక రెండు ఒక్కటే అని ప్రూవ్ చేసే కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్
రెఫరెన్సెస్ గురించి చెప్తాను వినండి. యాక్చువల్లీ 1963 వరకు కూడా ద్వారక అనేది కేవలం భగవత్ పురాణం, విష్ణు పురాణం లాంటి పుస్తకాల్లో ఉన్న ఒక కట్టడమే తప్ప మన భారతదేశంలో ఎక్కడ ఉంది అన్న విషయం ఎవరికి తెలియదు. ఇన్ఫాక్ట్ కొంతమంది ఇది కేవలం కల్పితం మాత్రమే అని, నిజ జీవితంలో అటువంటి నగరం ఉండే ఛాన్సే లేదు అని కూడా చెప్పేవాళ్ళు. అయితే వీళ్ళందరి నోటికి తాళం పడేలా 1963లో మొట్టమొదటిసారి ద్వారక అన్న పదం మళ్లీ గుజరాత్ ప్రాంతంలో వినిపించింది. దీనికి కారణం ఆ రోజు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన జాలరులకు పడవల్ని ఆపడానికి ఉపయోగించే పెద్ద పెద్ద రాతి యాంకర్స్, పురాతన స్తంభాలు, కట్టడాలు సముద్ర తీరంలో కనిపించడం. అయితే సముద్ర తీరంలో రాళ్లు, గోడలు కనిపించడం మామూలే, కానీ ఆ రోజు వాళ్ళ కంటికి కనిపించిన ప్రతి వస్తువు ఒక వెల్ డిజైన్డ్ ఆబ్జెక్ట్ లా కనిపించడం వల్ల ఆ వస్తువులు ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి వెళ్లి వాళ్ళు ఆ ఆబ్జెక్ట్స్ మీద రీసెర్చ్ చేసేంత వరకు వచ్చింది. అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్వం ఆ ప్రదేశంలో ఖచ్చితంగా ఒక పెద్ద హార్బరే ఉండుండాలి అని, వాళ్ళకు దొరికిన ఆ యాంకర్స్ ని ఒకప్పుడు తరచుగా వాడేవాళ్ళు అని నమ్మి మొత్తానికి 1979లో ద ఇండియన్ మెరైన్ ఆర్కియాలజికల్ యూనిట్ వాళ్ళు డాక్టర్ ఎస్ఆర్ రావ్ అనే ఒక సీనియర్ ఆర్కియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఒక టీమ్ ని ఫామ్ చేసి సముద్ర గర్భంలోకి మనుషులను పంపించి అండర్ వాటర్ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ రీసెర్చ్ లో భాగంగా డాక్టర్ ఎస్ఆర్ రావ్ గారు ఆయన టీమ్ తో కలిసి అండర్ వాటర్ సీ కెమెరాస్ అండ్ సోనార్ స్కానర్స్ లాంటి అడ్వాన్స్డ్ డివైసెస్ ని యూజ్ చేసి సముద్ర గర్భంలో డైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్లారు. అలా డైవ్ చేసుకుంటూ వెళ్లిన వాళ్ళకి సరిగ్గా ద్వారకాధీశుడి గుడికి కొద్ది దూరంలోనే పెద్ద పెద్ద స్తంభాలు, చెక్కు చెదరని మట్టి పాత్రలు, అప్పట్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఉపయోగించిన స్క్వేర్ షేప్ లో ఉన్న కొన్ని వందల రాళ్లు, పడిపోయిన గోడలు, పురాతన శిల్పాలు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అప్పుడు జాలరులకు దొరికిన అవే రాతి యాంకర్లు మళ్లీ కనిపించాయి. ఆల్రెడీ అవి చూసే లోపలికి వెళ్లిన టీం షాక్ లో ఉండిపోయారు. అలాంటిది వాళ్ళకు అంతకు మించిన కొన్ని దృశ్యాలు కనిపించాయి. అవే దాదాపు 550 మీటర్ల పొడవున్న పెద్ద పెద్ద గోడలు, ఖచ్చితంగా అక్కడ మనుషుల ఇల్లు ఉండేవి అన్నట్టు గ్రిడ్ ప్యాటర్న్స్ కనిపించాయి. అంతే. ఇవన్నీ చూసిన ఆ ఆర్కియాలజీ టీం ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెంటనే తిరిగి వచ్చేసి వాళ్ళు కలెక్ట్ చేసి తెచ్చిన ఆ ఆబ్జెక్ట్స్ ఏ కాలానికి చెందినవో తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ చేయమని పంపించారు. వాళ్ళు చూసిన ఆ ప్రాంతం మొత్తం మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని కూడా తయారు చేశారు. ఇప్పుడు నేను మీకు వాళ్ళు రీసెర్చ్ చేసిన ద్వారక, పురాణాల్లో మెన్షన్ చేసిన ద్వారక రెండు ఒకటే అని ఖరాఖండిగా ఎందుకు నమ్ముతారో చెప్తాను వినండి. నెంబర్ 1, లొకేషన్. మహాభారతంలో క్లియర్ గా ద్వారక వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ప్రభాస అనే ప్రాంతానికి కొద్ది దూరంలో ఉండేది అని రాశారు. అయితే ఇప్పుడు వీళ్ళు అండర్ వాటర్ రీసెర్చ్ చేసింది కూడా అదే వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలోని ప్రభాస అనే ప్రాంతానికి కొద్ది దూరంలోనే. నెంబర్ 2, సిటీ స్ట్రక్చర్. మహాభారతంలో ద్వారక నగరాన్ని కట్టుదిట్టమైన గోడలతో ఒక వెల్ ఆర్గనైజ్డ్ సిటీ అని, ఒక పెద్ద పోర్ట్ కూడా ఉండేది అని రాశారు. ఎగ్జాక్ట్ గా వీళ్ళ రీసెర్చ్ లో కూడా అక్కడ ఒక హైలీ అడ్వాన్స్డ్ మహానగరం అండ్ పోర్ట్ కూడా ఉండేది అనే రాశారు. నెంబర్ 3, సడన్ సబ్మర్జెన్స్ ఆఫ్ ద సిటీ. అంటే ఆర్కియాలజిస్టులు చేసిన రీసెర్చ్ లో కూడా ఆ ప్రాంతం కాలక్రమేణా మునిగిపోలేదు, ఉన్నట్టుండి ఒక్కసారిగా సముద్రం కమ్మేసింది అనే రాశారు. అండ్ ఎగ్జాక్ట్ గా అలానే కృష్ణుడు చనిపోయిన మరుక్షణం ఆ ప్రాంతాన్ని సముద్ర దేవుడు వెనక్కు తీసేసుకున్నాడు అని మహాభారతంలో మెన్షన్ చేశారు. అండ్ చివరిది అతి ముఖ్యమైనది టైం లైన్. ఆర్కియాలజిస్టులు చేసిన రీసెర్చ్ లో వాళ్ళు కలెక్ట్ చేసిన కొన్ని వస్తువులు 5000 సంవత్సరాల క్రితానికి చెందినవి అని కూడా మెన్షన్ చేశారు. అయితే కృష్ణుడు మరణించింది, ద్వాపర యుగం అంతమయ్యి కలియుగం మొదలయ్యింది కూడా 3102 BCE, అంటే అప్రాక్సిమేట్ గా 5000 సంవత్సరాల క్రితమే అని ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మెన్షన్ చేశారు. సో ఇలా ఆ శ్రీకృష్ణ భగవానుడి ద్వారక మహానగరానికి ఈ ద్వారకకి ఇన్ని రెఫరెన్సెస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఆ కృష్ణ భగవానుడు పాలించిన ద్వారక ఈ ద్వారక ఖచ్చితంగా ఒకటే అని కరాఖండిగా నమ్ముతారు. సో ఇది 5000 సంవత్సరాల నాటి ఆ శ్రీకృష్ణ భగవానుడి ద్వారక చరిత్ర. అయితే వీడియో ఇంకా అయిపోలేదు. ఆ రోజు అర్జునుడు కృష్ణుడి శరీరాన్ని దహనం చేశాడు అని చెప్పాను కదా. అయితే అలా దహనం చేసినప్పుడు కృష్ణుడి శరీరంలో ఒక్క భాగం మాత్రం దగ్ధం అవ్వకుండా మిలమిలా మెరిసిపోతూ అలానే ఉండిపోయింది. అండ్ ఆ శరీర భాగం ఇప్పటికీ మన భూమి మీదే ఉంది. ఆ శరీర భాగమే ఆ శ్రీకృష్ణ భగవానుడి గుండె. అండ్ ఆ గుండె ఉన్న చోటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది భక్తులు దర్శించుకునే పూరీ జగన్నాథ్ ఆలయం. ఈ పూరీ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోని నెక్స్ట్ వీక్ సాటర్డే 6 PM కి అప్లోడ్ చేయాలా వద్దా అన్న విషయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సాటర్డే ఈవినింగ్ షార్ప్ 6 PM కి ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ని కూడా యూజ్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.